ఇది పర్పల్ క్యాబేజ్, ఇది నార్మల్ క్యాబేజ్. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, ఇది నార్మల్ క్యాబేజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు కూడా ఇన్ఫెక్షన్ కూడా ఉంది. మీరు చాలా వరకు ఇప్పుడు మీరు చూస్తే చాలా క్యాటర్పిల్లర్స్ అని తిన్నాయి. దట్ మీన్స్ మనం ఏ రకమైన కెమికల్స్ కూడా వాడలేదు. మనం మార్కెట్ కి వెళ్తే ఇలాంటి బీరకాయలు దొరకదు. ఈ సొట్టుగా ఉన్నా కూడా ఎవరు తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి బాగాలేదు అనుకుంటాం. బట్ ఆర్గానిక్ ఇస్ నథింగ్ బట్ యూ ఫైండ్ ఎవ్రీ వెజిటేబుల్ ఇన్ ఎ డిఫరెంట్ షేప్ ఇక్కడ. హే ఎవ్రీవన్, నమ్మ బెంగళూరు. సో మీకు ఫార్మింగ్ చేయాలని ఉందా? ఇక్కడ ఉన్నారు మన మహర్షి. మీట్ మిస్టర్ సునీల్ కుమార్. నమస్తే అండి. హాయ్ అలెన్. హాయ్, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ స్వయం కృషి. స్వయం కృషి అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చెప్పండి సార్, ఎక్స్ప్లెయిన్ చేయండి. సో స్వయం కృషి అనేది ఏమంటే, మీకు యాక్చువల్లీ కూరగాయలు పండియాలనేది ఉందా, మీకు పొలం ఉందా, పొలం ఉంటే మీకు చేసే కుదరదా, బికాస్ యూ హ్యావ్ మీకు చాలా వర్క్ ఉంటుంది, ఆఫీస్లో మీరు చాలా టైం స్పెండ్ చేయాల్సి పడుతుంది. అలాంటి వాళ్ళకి మేము ఇక్కడ స్వయం కృషి అని ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాము. సో మీరు ఇక్కడ చేయాల్సి ఉండేది అంతా ఒక్కటే, ఏమంటే వీకెండ్ ఇట్స్ యాక్చువల్లీ వీకెండ్ ఫార్మింగ్. వీకెండ్ వచ్చేసి మీకు కావాల్సిన కూరగాయలు మీకు పండించుకోండి, మేము మీకు హెల్ప్ చేస్తాం అది పండించేదాకా. మనము డెప్త్ గా వెళ్దాము. దాని ముందు సింపుల్ గా ఒక సమ్మరీ చెప్తాను నేను మీకు. వీకెండ్ ఫార్మింగ్ అని విన్నారు కదా. ఇప్పుడు వీకెండ్ ఫార్మింగ్ మన మహర్షి సినిమాలు చూసారు, సేమ్ ప్రాసెస్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చాలా మంది బిజీగా ఉంటారు బెంగళూరులో. సో ఇట్స్ బెంగళూరు. లొకేషన్ చెప్పండి. లక్ష్మీపుర. బెంగళూరులో లక్ష్మీపురాలో ఇక్కడ ఈ సునీల్ గారు 5 acres ల్యాండ్. సో ఎవరైతే ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తున్నారు అన్నట్టు స్క్వేర్ ఫీట్ తరపున. సో ఇక్కడ రకరకాల వెజిటబుల్స్ మీరు చూడొచ్చు. సో ఈ వెజిటబుల్స్ అనేది మీరు డైరెక్ట్ గా వచ్చి పండియొచ్చు, అలాగే వీకెండ్ లో మీరు రావచ్చు. అలాగే మీరు బిజీ అయితే హీ విల్ ప్రొవైడ్ ద లేబర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మనం ఇవన్నీ డీటెయిల్ గా కనుక్కుంటాం. సో మీరు చూసినట్లయితే ఈ 5 acres అంతా ఎన్ని వెరైటీస్ ఉంది సార్ చెప్పండి. దాదాపు ఒక 25 to 45 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయి. 25 to 45 వెరైటీస్. బట్ ఒక ప్లాట్ లో మీరు చూసినారంటే దాదాపు ఎవ్రీ కస్టమర్ విల్ గ్రో అట్లీస్ట్ 25 వెరైటీస్. ఒక 25 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ వాళ్ళు ఇచ్చేస్తారు. అది ఆకుకూరలు కావచ్చు, లేదా కూరగాయలు కావచ్చు, ఆర్ ఎక్సాటిక్ వెజిటబుల్స్ కావచ్చు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఈచ్ కస్టమర్. మనకి ఎవరు కస్టమర్ వస్తారో వాళ్ళకి ఏ వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ కావాలనో ఆ వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ మేము వాళ్ళకి పండిస్తాం. ఓకే, గ్రేట్. సో నేను ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు నాకు ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ, సపోజ్ ఐఎమ్ వెరీ బిజీ పర్సన్. ఓకే, సో నాకు ఆర్గానిక్ ఫుడ్డే కావాలి, నాకు ఫార్మింగ్ కూడా ఇంట్రెస్ట్, కానీ ఇప్పుడు టైం లేదు నా దగ్గర. సో అలాంటప్పుడు నేను ఇప్పుడు నార్మల్ గా ఎన్ని స్క్వేర్ ఫీట్ తీసుకోవాలో చెప్పగలుగుతారా సార్? ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకి ఒక 1000 square feet చాలు. 1000 square feet చాలు. ఈ 1000 square feet లో దాదాపు మీకు వీక్లీ 5 to 7 kgs ఆఫ్ వెజిటేబుల్స్ మీకు దొరుకుతాయి. ఓకే, ఇది పర్పుల్ కలర్ క్యాబేజ్ కదా? ఇది పర్పుల్ క్యాబేజ్, విచ్ ఇస్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినారంటే ఈ పర్పల్ క్యాబేజ్ ఇప్పుడు మన మార్కెట్ లో చూసుకోండి, మన ఒక క్యాబేజ్ వచ్చి 1 kg 1.5 kg ఉంటుంది. ఓకే, విచ్ ఇస్ కంప్లీట్లీ స్ప్రేన్ విత్ కెమికల్స్. బట్ మన ఫార్మ్ లో ఒక క్యాబేజ్ వచ్చి దాదాపు ఒక 1/2 kg పైన రాదు, బికాస్ ఇట్స్ ప్యూర్లీ ఆర్గానిక్. ఇప్పుడు చూడండి, ఇది పర్పల్ క్యాబేజ్, ఇది నార్మల్ క్యాబేజ్. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, ఇది నార్మల్ క్యాబేజ్. ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు కూడా ఇన్ఫెక్షన్ కూడా ఉంది. మీరు చాలా వరకు ఇప్పుడు మీరు చూస్తే చాలా క్యాటర్పిల్లర్స్ అని తిన్నాయి. దట్ మీన్స్ మనం ఏ రకమైన కెమికల్స్ కూడా వాడలేదు. సో జనరల్లీ మన కస్టమర్స్ వస్తారు, ఏం చేస్తారు, ఈ కొన్ని ఆకులు తీసేసి ఇట్స్ రెడీ టు వండడానికి రెడీగా ఉంటుంది. సో లెట్ దెమ్ ఆల్సో ఈట్. అవి కూడా తినాలి కదా. కాన్సెప్ట్ మనకి ఎలా ఉంటుంది అంటే అలెన్, మనం వాళ్ళతో పాటు జీవించాలి. ఓకే, గాట్ ఇట్. సో అలాగే మీరు చెప్పినట్లయితే ఒక 1000 square feet కావాలని ఉన్నారు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకి. అట్లయితే ఇప్పుడు ఫర్ లెట్స్ జంప్ ఇన్ టు ద ప్రైసింగ్. సో వ్యూయర్స్ కి కూడా అదే కావాలి కదా. ఇప్పుడు మీరు ఎట్లా చార్జ్ చేస్తున్నారు స్క్వేర్ ఫీట్ తరపున? ఒక 1000 square feet కి పర్ స్క్వేర్ ఫీట్ ఆ చార్జ్ 3000 రూపీస్, 3 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ చార్జ్ చేస్తాను. సో మంత్లీ 3000 రూపీస్ ఒక కస్టమర్. నార్మల్ ఇప్పుడు జిమ్ కి వెళ్తేనే ఒక 3000 4000 అవుతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. సో అదే 3000 పెట్టి మీరు ఫార్మింగ్ చేస్తే మంచి హెల్దీ ఫుడ్ తినొచ్చు. కరెక్ట్. ఒక రోజు మీరు ఒక ఫ్యామిలీతో మాల్ కి వెళ్ళినారంటే మనకి మినిమం 5000 రూపీస్ అనేది వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ 3000 రూపీస్ ఇచ్చినారంటే మీకు మంత్ కి, ఒక నెలకి సరిపడపోయిన వెజిటేబుల్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఓకే, కంప్లీట్ న్యాచురల్ ఆర్గానిక్ కెమికల్ ఫ్రీ వెజిటేబుల్స్ మీకు దొరుకుతాయి. ఓకే, గ్రేట్ గ్రేట్. సో నేనేం అబ్జర్వ్ చేసినానంటే ఇది మోర్ ఓవర్ లైక్ ఆర్గానిక్ అనే కాదు, ఎక్స్ట్రీమ్లీ ప్రొడక్షన్ కూడా ఉంది. కరెక్ట్. సో నేను ఇక్కడ టొమాటో చూస్తాను. ఇప్పుడు సపోజ్ ఇది ఇప్పుడు మీరు ఒక ఫ్యామిలీదే కదా అది. కరెక్ట్. సో మోర్ దాన్ ఒక వీక్ నేను ఎంత తింటాను? సో ఐ కెన్ గివ్ సప్లై టు అదర్ నైబర్స్ ఆల్సో. జనరల్లీ ఇక్కడ ఏమైతుంది అంటే అలెన్, ఇట్స్ బాటా సిస్టమ్ అంటాం మనం. ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో ఎక్కువ ఉంది, కానీ నా నేబర్ కి టొమాటో లేదు. నేను టొమాటో ఆయనకి ఇచ్చేసి ఆయన ఫామ్ లో ఏముందో నేను తీసుకుంటాను. ఓకే. సో ఇట్స్ బాటా సిస్టమ్ అనేది. ఓకే. సో నాది కాకుండా నాది
పక్కన ఫామ్ లో ఏది ఉందో వాళ్ళ దగ్గర నేను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. ఓకే ఓకే. సో ఇక్కడ చూడొచ్చు ఆనియన్, కలర్ క్యాబేజ్, ఏమంటారు పర్పుల్ క్యాబేజ్, అలాగే టొమాటో, చిల్లీ, లెట్యూస్, అక్కడ లెట్యూస్ చూడండి, లెట్యూస్ ఉంది. ఓకే. సో ఇట్లా రాసి పెడతారు కూడా కదా? కరెక్ట్. ఇది బోర్డు, వాళ్ళకి ఏది కావాలన్న పేరు, వాళ్ళ పాప పేరు కానీ లేదు వాళ్ళ ఆవిడ పేరు కానీ, భావన అనే కస్టమర్ పేరు, కృష్ణ అనే కస్టమర్ పేరు, వాళ్ళ పిల్లల పేరు రాసి పెట్టినారు. ఓకే ఓకే. ఇప్పుడు అక్కడ చూసినారంటే మీరు అంబిక అనేది, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లాట్ విచ్ అంబిక చూపియండి. ఇక్కడ అంబిక అని ఇట్లా రాసి పెట్టారు బోర్డు లో. సో ఇక్కడ నుంచి 4 లైన్స్, ఇక్కడ నుంచి 1 2 3 4 ఈ 4 లైన్స్ ఇస్తాం అలా మనము. ఈ 4 లైన్స్ లో దాదాపు ఇప్పుడు అంబిక చూస్తే, ఇప్పుడు ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్రోకోలీ ఫస్ట్ లైన్ లో బ్రోకోలీ ఉంది, క్యాబేజ్ ఉంది, కాలీఫ్లవర్ ఉంది, చిల్లీ, వంకాయ ప్లస్ గుమ్మడికాయ. ఓకే, ఒక లైన్ లో 7 వెరైటీస్ ఉన్నాయి. సెకండ్ లైన్స్ మీరు వచ్చినారంటే టొమాటో ఉంది, బెండకాయ ఉంది, ముల్లంగి ఉంది, క్యారెట్ ఉంది, ఆకుకూరలు. ఓకే. థర్డ్ లైన్ ఇప్పుడు మనకి ఇక్కడ ఉల్లిపాయలు ప్లస్ అన్ని తోటకూరలు ఉన్నాయి. ఇక్కడ పాలాకు, మేతి, తోటకూర, గోంగూర ఇవన్నీ వేస్తాం. ఇప్పుడు వేస్తాం, లాస్ట్ వీక్ వేస్తాము, ఇప్పుడు ఇదైతున్నాయి. లాస్ట్ లైన్ కి వచ్చినామంటే అన్ని ఆల్మోస్ట్ లైక్ గార్డ్స్ అంటాం, క్రీపర్ ప్లాంట్స్. ఇప్పుడు బీన్స్ చూస్తారు, దోసకాయ చూస్తారు, కాకరకాయ చూస్తారు, బీరకాయ చూస్తారు, గుమ్మడికాయ చూస్తారు. సో ఆన్ అన్ యావరేజ్ మీకు ఇక్కడ కస్టమర్ కి యూ విల్ హావ్ క్లోజ్ టు అబౌట్ 25 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ విచ్ ద కస్టమర్. నేను ఏం అబ్జర్వ్ చేస్తాను అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ వస్తారు, వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది ఆర్గానిక్ అని, ఎందుకంటే సైజ్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు స్నేక్ గార్డ్ అయినా నార్మల్ సైజ్ వల్ల చాలా ప్లాంట్స్ కూడా ఇన్ఫెక్షన్ ఉంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే లెట్ దెమ్ ఈట్ ఆర్గానిక్ కాబట్టి, లెట్ దెమ్ ఈట్. సో మిగిలిన అయితే మనకు వస్తుందో లెట్ us కన్స్యూమ్ దట్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆర్గానిక్, ఏ కెమికల్. ఇప్పుడు చాలా వరకు సూపర్ మార్కెట్కి వెళ్ళినా, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళినా, దే టెల్ us this is organic, this is organic. I'm 100% sure that is not organic. సో చెప్తారు మార్కెటింగ్ కోసం, అందరు చెప్తారు, నేను కూడా చెప్పొచ్చు నాది ఆర్గానిక్ అని, కానీ కాదు. సో మీరు ఇక్కడ వచ్చి డైరెక్ట్ లైవ్ లో ఎక్స్పీరియన్స్ అయితే యూ అండర్స్టాండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఆర్గానిక్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసేటట్లుంటే బ్రోకలీ అలన్, ఇప్పుడు ఇక్కడ చందు ఇక్కడ చూడండి, మన బ్రోకలీ సైజు దీనికైనా పెద్దది రాదు. అవును. ఓకే, ఇది ఇంతే సైజు ఉంటుంది. ఓకే, మనం యాక్చువల్లీ మనం మార్కెట్ లో చూసినామంటే ఒక బ్రోకలీ 1 kg వస్తుంది. ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే, మీరు ఫేక్ గా ఏమంటారు ఎగ్జాజరేట్ చేసి ఏం చెప్తలేదు, ఉన్నట్టు చెప్పడం. అదే నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు బెంగళూరులో ఎవరైతే ఉన్నారో ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే బిజీగా ఉన్నారో వాళ్ళకి ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారు, యూ కెన్ మీట్ సునీల్ గారు అండ్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ హౌ. సో ఈ ప్రొసీజర్ చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక క్లయింట్, ఐఎమ్ ఏ బిజీ పర్సన్ who is settled down in Bengaluru and I wish to start farming, right? Yes sir. How can I approach you and how simple process. ఇప్పుడు మీకు ఫార్మింగ్ చేయాలా, మీకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అని అట్లుంటే మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు త్రూ ఫోన్ నంబర్ కానీ, లేకుంటే నాకు ఒక పేజ్ ఉంది విచ్ ఐల్ షేర్ ఇట్ విత్ యూ లేటర్ ఆన్ అనేసి. అదేమైతుంది అంటే, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీకు ఒక ఫామ్ టూర్ అనేది ఇస్తాను. అసలు కస్టమర్ మిమ్మల్ని ఒక ఫామ్ తోడుకోపోయి, సార్ ఈ వెజిటేబుల్స్ ఇలా ఉంది, ఈ సీజనల్ మీరు ఇలా చేయొచ్చు అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత, మీకు ఏ కూరగాయలు కావాలనో అది లిస్ట్ చేసుకొని మీకు ఫ్రమ్ స్క్రాచ్ ఆ బెడ్ ప్రిపరేషన్ నుంచి పొట్టి హార్వెస్ట్ దాకా మేము మీతో ఉంటాం. సో మీరు ఏం చెప్తున్నారు అంటే, ఒక క్లయింట్ మీ దగ్గరికి వస్తే త్రూ ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా, ఇప్పుడు నా వీడియో చూసి అయినా ఎవరైనా వస్తే వాళ్ళని మీరు తీసుకొచ్చి యూ విల్ టేక్ ఏ అగ్రి టూర్. సో ఆఫ్టర్ దట్ దే విల్ అండర్స్టాండ్. మీరు ఎడ్యుకేట్ చేసిన తర్వాతనే మీరు చెప్తారని. కరెక్ట్. ఓకే. సో మీరు ఇప్పుడు మీకు చూస్తే ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. మనం అన్ని కవర్ చేసాము. సో ఇది కాకుండా కూడా మీకు నమ్మకం అది కావాలంటే యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ హిమ్ ఇన్ బెంగళూరు అండ్ యూ కెన్ విజిట్ హిస్ ఫార్మ్ and you can start doing farming. సింపుల్ అలన్. ఇప్పుడు ఆర్గానిక్ అనేది ఎక్కువ కాస్ట్లీ అంటారు. ఇప్పుడు మీరు మన మార్కెట్ లో పోయినామంటే ఏది 100 రూపాయలు తక్కువ ఏది ఉండదు. తెలిసిందో తెలియదు, ఇక్కడ బెంగళూరులో సెకండ్ సాటర్డే భూమి కాలేజ్ పెడతారు. కరెక్ట్. ఐ వెంట్ దేర్, సో ఐ వాస్ ద గెస్ట్ ఓవర్ దేర్. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చూసానంటే, ప్రీమియం కస్టమర్స్, కరెక్ట్, వెరీ ప్రీమియం కస్టమర్స్, వెరీ దే కమింగ్ కాస్ట్లీ. ఇప్పుడు అందరూ ఆర్గానిక్ వాళ్ళందరూ వచ్చి తీసుకున్నప్పుడు ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఎక్స్పెన్సివ్. అదే ఇప్పుడు మనలాంటి వాళ్ళు నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఆర్గానిక్ అనేది మర్చిపోవాలి, ఎందుకంటే కాస్ట్లీ ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఒక క్యాబేజ్ తీసుకోవాలి అంటే 100 రూపాయలు అంటారు, బట్ ద నార్మల్ క్యాబేజ్ ఇస్ లైక్ 20-25 రూపీస్ పర్ కేజీ. బట్ ఆర్గానిక్ క్యాబేజ్ అయిన తర్వాత దే చార్జ్ 100 రూపీస్. నేను రావడంతోనే 2-3 టమాటాలు చూసినా, మీరు అర్థమైంది నాకు ఆర్గానిక్ అని, నేను తెంపాను, తిన్నాను డైరెక్ట్. ఇప్పుడు మనకి ఏమైతుంది అంటే, ఇప్పుడు నేను ఎందుకు మన కస్టమర్స్ చెప్తాను అంటే, ఆర్గానిక్ మీకు తినాలని ఉందా, మీరే పండించుకోండి. సింపుల్ వే. ఓకే, మీరే పండించుకోండి, మీరే దాని టేస్ట్ చూడండి. బికాస్ యూ విల్ డెఫినెట్లీ ఆ టేస్ట్ అనేది మీకు వేరే రకమైన టేస్ట్ దొరుకుతుంది ఇక్కడ. ఆ టేస్ట్ మీరు కావాలి పొందాలి అని ఎట్లుంటే
ప్లీజ్ మన స్వయం కృషి ఫామ్ కి ఒక్కసారి విజిట్ చేయండి. మీరు తీసుకోపోకుండా ఉండొచ్చు, పర్వాలేదు, బట్ కమ్ అండ్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ ఆర్గానిక్ ఫార్మింగ్ వర్క్స్ అవుట్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ సమ్ టైమ్స్ ఐ విల్ బి ఆల్సో బిజీ, రైట్? నేను ఒక క్లయింట్ గా బిజీగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఏమేమి సర్వీస్ ఇస్తారండి? అప్ టు డేట్ ఇస్తాం అలా. ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే, కరెక్ట్, ఇప్పుడు మీరు యువర్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మీకు యాక్చువల్లీ టైం లేదు, ఓన్లీ వీకెండ్స్ ఉంటుంది. సో మీకు ఒక డౌట్ వస్తుంది, నా అబ్సెన్స్ లో మీరు ఎవరు చూసుకుంటారు ఫామ్ అని చెప్పి. సో వీఆర్ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫామ్ ఇన్ యువర్ అబ్సెన్స్. మేము ఏం చేస్తామో మా తరపు నుంచి వి గివ్ లేబర్స్ టు యూ, మాకు విత్తనాలు ఇస్తాము, ఓకే, వీ టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంటింగ్ కైండ్ ఆఫ్ థింగ్. అది కాకుండా నీళ్లు కానీ, లేబర్ కానీ, ఎక్స్పర్టైజ్ కానీ కంప్లీట్ మేము కవర్ చేసుకుంటాం. సో యాజ్ ఏ కస్టమర్ మేమేం చేస్తాము అంటే, మీరు వీకెండ్ రండి, ఇట్స్ వీకెండ్ ఫార్మింగ్ టు యూ, స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద ఫార్మ్. ఏదో కొన్ని చిన్న మీ చేత ఏదైతుందో ఆ పని చేయండి. పిల్లలు రావచ్చు, పెద్దోళ్ళు. ఐ రిక్వెస్ట్ పిల్లల్ని తోడుకోరా అండి. నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను, పిల్లలు ఎక్కడ లేదు, యంగ్స్టర్స్ కూడా లేదు. సో నాకు తెలియదు, దే ఆర్ వేరింగ్ షూస్, గోయింగ్ టు ద స్కూల్, దే నెవర్ టచ్ ద సాయిల్ విత్ దేర్ బేర్ ఫుట్. ఒక్కటి చెప్తాను అలన్, సాయిల్ లాగా చూడండి, మట్టి లాగా చూడండి. మట్టి ఇస్ నాట్ విషం. ఇప్పుడు ఉండే పిల్లలకి ఏమి అంటే, మట్టి చేతిలో పెట్టుకుంటే అమ్మా మట్టి అయింది అంటారు. They forget about it. Even parents also warning them. It's going to get allergy. Do not touch. Actually wrong అది. మన మట్టి అనేది ఇమ్యూనిటీ పెంచుతుంది. అది తెలుసనే కదా. ఇప్పుడు నార్మల్ గా ఏదైతే అడ్వాన్స్ డెవలప్ అయిన దేశాలు కోవిడ్ టైంలో వాళ్ళు చనిపోయారు ఎక్కువ. ఇప్పుడు ఇటలీ కానీ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది. ఇండియాలో కంపేర్డ్ విత్ పాపులేషన్ చాలా తక్కువ ఉంది. దో వి హావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్, మనకు యాక్చువల్లీ తక్కువ ఎందుకు ఉంది అంటే, మనం తినే ఫుడ్ లో దాదాపు అన్ని మెడిసిన్స్ కవర్ అయినాయి. అవును. సో అందుకని వీ వేర్ హ్యావ్ ఎ గుడ్ ఇమ్యూన్ పవర్ టువర్డ్స్ ఎనీ కైండ్ ఆఫ్ వైరస్. ఇప్పుడు నాకు కూడా బయట ఫుడ్, ఇప్పుడు నేను ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేస్తాను, బయట ఫుడ్ తినాలంటే భయం. Even I order, like I consume a lot of vegetables. So even they say it's organic, I know that it's not organic. Huge chemicals, huge thing. See, it is impossible in India. It is impossible. Organic అనేది ఇప్పుడు చాలా మంది మాఫియా అయిపోయింది. I'll tell you, sorry to say this, but organic అనేది మాఫియా అయింది. ఎందుకని చెప్తాను, ఇప్పుడు చింతకాయ, ఓకే, టామరిండ్, ఐ డోంట్ నో ప్రపంచంలో ఎవరు చింతకాయ మానకెళ్ళి కెమికల్ స్ప్రే చేస్తారో అయితే నాకైతే తెలియదు, నేనైతే చూడలేదు. ఆర్గానిక్ టామరిండ్ అనేది అమ్ముతున్నారు. ఓకే, టెండర్ కోకోనట్, ఇప్పుడు టెంకా మానకి ఎక్కేసి, ఐ మీన్ 20 feet టాల్ ఉండే మానకి ఎక్కేసి స్ప్రే అయితే ఎవరు చేయరు. ఓకే, టెండర్ కోకోనట్ అని చెప్పేసి 100 రూపాయలు అమ్ముతున్నారు ఒక్క టెండర్ కోకోనట్. 100 ఎక్కడ, ఫార్మర్స్ కి ప్రాఫిట్ లేదు అక్కడ. ఇప్పుడు నార్మల్ కొత్త కంపెనీ పేర్లు ఏం తగలుచుకోలేను. కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళు స్విగ్గీ, జొమాటో అని అమ్ముతున్నారు 70 రూపాయలు, 80 రూపాయలకి, 15 రూపాయలు ఫార్మర్స్ దగ్గర 15 రూపాయలు ఇచ్చి దే ఆర్ టేకింగ్ 4 times ఎక్స్ట్రా వేర్ దే ఆర్ సెల్లింగ్ ఇట్. అదే డబ్బులు మీరు ఫార్మర్ కి ఇవ్వండి. సో వాట్ ఐ రిక్వెస్ట్, ఈ వీడియో తరపున నేను ఏం చేస్తున్నానంటే, సపోర్ట్ ఫార్మర్స్. నాలాంటి వాళ్ళు కాకుండా చాలా మంది ఫార్మర్స్ ఉన్నారు విలేజ్ల్లో. ఒక చాలా వరకు ఏమవుతారు అంటే, వాళ్ళు పొండిన కూరగాయలు అక్కడే వదిలేస్తున్నారు. నేను చాలా వరకు నాకు ఈమెయిల్స్ వస్తుంది కొన్ని రకరకాల. సో వెన్ ఐ అప్రోచ్డ్ యూ, ఐ ఫైండ్ దట్ యూనిక్ ఐడియా. మీలో ఆ యూనిక్ ఐడియా నాకు వచ్చింది. నేను అందుకే బెంగళూరుకి వచ్చిన ఏమన్నా ఈయన సునీల్ సార్ దగ్గరికి వచ్చాను. ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను ఆర్గానిక్ ఫార్మింగ్ ఇక్కడ. సో అందుకే మేము డెప్త్గా, ఓపెన్గా ఎలా ఉన్నామో మేము అట్లనే డెప్త్గా మీకు చెప్పాను. వీ డోంట్ వాంట్ టు ఎగ్జాజరేట్ థింగ్స్, వీ డోంట్ వాంట్ టు హైడ్ థింగ్స్. మీకు ఉన్నట్టే చెప్పేస్తున్నా. సో నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ కావాలంటే సార్ దగ్గరికి రండి. హీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. హీ విల్ టేక్ యూ ద ఫార్మ్. అలాగే హీ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఆర్గానిక్ థింగ్స్. అంటే మీ గురించి చెప్పండి మా వ్యూవర్స్కి. నేను ప్రొఫెషన్ గా ఫార్మసిస్ట్. సో ఐ హావ్ డన్ మై మాస్టర్స్ ఇన్ ఫార్మసీ. దాదాపు ఒక 15 to 16 years వర్క్ చేస్తున్నాను కార్పొరేట్ లో. బట్ నాకు ఎక్కడో కొంత ఫార్మింగ్ వద్దు, కార్పొరేట్ లైట్ వద్దు. బికాస్ ఇట్ ఈస్ ఎ మొనోటనస్ జాబ్ కైండ్ ఆఫ్ థింగ్. మీరు పొద్దు నుంచి సాయంకాలం వరకు ఒకే జాబ్ చేయాలి. బట్ ఐ హ్యాడ్ అన్ ఐడియా, ఏం చేయాలి అంటే, ఫార్మింగ్ అనేది మనం నెక్స్ట్ జనరేషన్ హ్యూజ్ రిక్వెస్ట్ వస్తుంది బెంగళూరు నుంచి, నాకు ఫార్మింగ్ చేయాలి. అలాంటి ఫార్మింగ్ చేయాలని ఉంటే సార్ని కలవండి. యూ విల్ గెట్ అన్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత స్వయంగా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కల్టివేషన్ చేయండి. చాలా వరకు ఇప్పుడు మన కస్టమర్స్ ఏమంటారంటే, సార్ నాకు ఈ కార్పొరేట్ లైఫ్ అనేది చాలా ఇదైపోయింది, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఆఫ్ మై ఓన్. ఒక 5 ఎకరాల పొలం కొనేసి నేనే ఏదో కూరగాయలు పొందాలి అంటారు. అలాంటి వాళ్ళు చాలా మంది నాతో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నారు ఏం చేయాలి, ఎలా పొందాలి అని చెప్పేసి. తర్వాత మేబీ 2 years 3 years డౌన్ ద లేన్ వాళ్ళు ఒక 5 acres తీసుకొనేసి వాళ్ళు ఏమంటారంటే, సార్ నాకు బెంగళూరు సిటీ లైఫ్ వద్దు, నేను కొంచెం దూరంగా. నేను ఇప్పుడు క్లయింట్ తో మాట్లాడినా, మీ క్లయింట్ తోని. సో వాళ్ళు అక్కడ కూర్చొని వీడింగ్ చేస్తున్నారు.
సో మీరు డైరెక్ట్ వస్తే మీకు అర్థమైపోతుంది ఆర్గానిక్ అయినా. బీరకాయలు చూడండి, కొన్ని ఆకులు ఎండిపోయినాయి, కొన్ని సింపుల్ అలా ఇప్పుడు మనం చూడండి, కొన్ని వీడ్స్ కనిపిస్తుంది. మనం మార్కెట్ కి వెళ్తే ఇలాంటి బీరకాయలు దొరకదు. ఈ సొట్టుగా ఈ ఒకళ్ళు ఉన్నా కూడా ఎవరు తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి బాగాలేదు బట్ ఆర్గానిక్ ఇస్ నథింగ్ బట్ యూ ఫైండ్ ఎవ్రీ వెజిటేబుల్ ఇన్ డిఫరెంట్ షేప్. ఇక్కడ నేను మణిపూర్కి వెళ్ళాను, అక్కడ నాకు సీడెడ్ బనానా దొరికింది. సో నేను అక్కడ వాళ్ళని అడిగితే, నేను ఎప్పుడు లైఫ్ లో సీడెడ్ బనానా తినలే అంటే, అరే బాబు ఇదిరా ఒరిజినల్ బనానా, ఇట్లనే ఉంటది. ఇప్పుడు సీడ్ లేకుండా ఏది రాదు కదా. సీడ్ లేకుండా చాలా మంది ఏమంటారు అంటే సీడ్లెస్ చేస్తున్నారు. బట్ యునో దాని ఫలితాంశం ఏమి అంటే మనకి పిల్లలు కారు. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఇంకా హెల్త్ గురించి కూడా మీరు అవేర్నెస్ ఇస్తున్నారు. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. నాకు ఇది వీడియో మీరు ఇంట్రెస్టింగ్ గా చూడండి, కొంచెం స్పీడ్ ఎక్కువ చేసుకుంటేనే చూడండి, కొంచెం బోరింగ్ ఉందంటే అలాగే 10 మందికి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా తెలవాలంటే యూ కెన్ కనెక్ట్ హిమ్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎవ్రీథింగ్ ఆన్ ద డిస్క్రిప్షన్. నంబరు, ఈమెయిల్, బ్రాండ్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మళ్ళీ ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాము. అప్పటిదాకా టేక్ కేర్, బై బై అండ్ సీ యూ సూన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ.